డెడ్ సీ అంటారు, దాన్ని మృత సముద్రం అంటారు. చిన్న జీవరాశి బ్రతకదట. లవణం ఎక్కువ ఉంది అక్కడ. ఉప్పు భయంకరమైన ఉప్పుగా మార్చబడింది, చేదుగా మార్చబడింది. ప్రపంచంలో ఇప్పటికి ఉన్నటువంటి ఆ యొక్క సముద్రము చిన్న జీవరాశి బ్రతకదక్కడ. ఎందుకు? ఏ కాలం నుంచి ఉంది అట్లంటే అబ్రహాము కాలం నుంచి ఉంది. ఎందుకుంది? అబ్రహాము టైంలో సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్నిగంధకాలు కురిపించాడు కదా దేవుడు. ఆ అగ్నిగంధకాలు తగిలినందువల్ల అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రము మృత సముద్రంగా మారిపోయింది. అంటే అందులో ఉన్న జీవరాశులు చచ్చిపోయాయి, చేదుగా మారింది, ఉప్పుగా మారింది నీరు. ప్రపంచంలోకెల్లా జీవరాశి లేని సముద్రం ఏంటంటే డెడ్ సీ. మీరు గూగుల్లో కొట్టి చూడండి, మృత సముద్రము. ఒక్క జీవరాశి కూడా బ్రతకదు అక్కడ. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని మందిరము దగ్గర నుంచి ఒక ఓట బయలుదేరిందట. ఏం బయలుదేరింది? ఒక ఓట. ఆ ఓట బయలుదేరి ప్రపంచ నదుల్లోకి, ప్రపంచ సముద్రంలోకి వచ్చేసిందట ఓట. ఆ ఓట పడగానే, మృత సముద్రంలో ఆ ఓట పడగానే ఆ సముద్రపు నీరు మంచి నీరుగా మార్చబడిందట. హల్లెలూయా. సముద్రాలు, నదులు, చెరువులు, కాలువల్లో ఏదో ఒక జీవులు ఉంటాయి, కానీ ఆ మృత సముద్రంలో ఏ జీవి ఉండదు. ప్రపంచంలో జీవరాశి లేని ఒకే ఒక సముద్రము డెడ్ సీ. ఎందుకంటే దానిలో ఉన్న గంధకము, లవణాలు ఇంచుమించు 85% లవణం ఉంటుంది వల్ల, సాల్ట్ ఎక్కువగా ఉంటున్నందువల్ల అక్కడ ఉన్నటువంటి ఎటువంటి జీవరాశులు బ్రతకవు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని మందిరంలో నుంచి ఒక ఓట బయలుదేరి నదులు సముద్రాలను తాకినప్పుడు, ఆ ఓట కలిసినప్పుడు సముద్రాలు, నదులు చేదనేది, ఉప్పు అనేది లేకుండా శ్రేష్టమైన నీరుగా మార్చబడుతుందట. ఆశ్చర్యం ఏంటంటే చూడండి, 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని మందిరం నుంచి ఓట పడగానే మృత సముద్రము జీవాన్ని స్వతంత్రించుకుంటుంది.